డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ మొదలవుతుందని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను రేపటి నుంచి ఆగస్టు 2 వరకు రోజుకు ఒక్కొక్కరు చొప్పున విచారించనున్నట్లు అకున్ సబర్వాల్ చెప్పారు. తాజాగా ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని, నోటీసులు అందుకున్న వారంతా విచారణకు హాజరవుతారని తెలిపారు. అయితే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోలో ఉన్నందున ఆమె విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదని అకున్ సబర్వాల్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి రేపటి నుంచి విచారణ పర్వం కొనసాగుతుంది. రోజుకొక్కరు చొప్పున, అంటే రేపటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా ఈ విచారణ కొనసాగిస్తారు. రోజు ఒక్కరి చొప్పున విచారిస్తున్నారు కూడా ఆల్రెడీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అకున్ సబర్వాల్ కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే రేపు పూరి జగన్నాథ్ తో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో మరొక తార ముమైత్ ఖాన్ సంబంధించి మాత్రం తాను బిగ్ బాస్ షోతోనే ఒప్పందం కూర్చుకున్న నేపథ్యంలో మరి ఆమెకు సంబంధించి మాత్రం ఎప్పుడు విచారించాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆమె విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు కూడా అని చెప్తూ ఉన్నారు. ఆమెకు ఇంకా పూర్తిస్థాయి నోటీస్ కూడా ఆమె తీసుకోలేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విచారణకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మొత్తంగా రేపు పూరి జగన్నాథ్ మొదలై 12 మందిని పూర్తి స్థాయిలో మేము విచారిస్తామని కూడా అని చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఈ వ్యవహారంలో వారికి సంబంధించి అంటే కేవలం వాడారా లేక కొనుగోలు చేశారా, సప్లై చేశారా, ఇలాంటి వివరాలు తీసుకుంటాం. ఆ తర్వాత ఫోన్ కాల్ లెటర్ వారి పేర్లు ఎందుకున్నాయి, ఇలాంటి వాటిపైన క్లారిటీ తీసుకుందాం కూడా అని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికైతే నోటీసులు అందాయో ఇది ఫైనలా, ఇంకా జారీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ కెల్విన్ కి సంబంధించి ఎవరైతే ప్రధానిస్తున్నాడో అతనికి సంబంధించి ఫోన్ కాల్ డేటాలు ఇంకా చాలా మంది పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వారి మీద ఆధారాలు సేకరిస్తున్నాం. ఆధారాలు సేకరించిన తర్వాతే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మాకు ఆధారాలు ఉన్న వాటిని మాత్రం పిలిచాం. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి, కానీ ఇప్పటివరకు అయితే ఎవరికి నోటీసులు పంపలేదు. భవిష్యత్తులో పంపే ఛాన్స్ అయితే ఉంటుందన్నటువంటి కొన్ని సంకేతాలు అయితే మనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వస్తున్నాయి. ప్రతిభ, అయితే రేపు ఏ సెలబ్రిటీని విచారించనున్నారు? రేపు పూరి జగన్నాథ్ తో ఈ యొక్క విచారణ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఉదయం 10:30కి ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి ఆల్రెడీ సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సో రేపు మార్నింగ్ 10:30కి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో 5వ అంతస్తులో ఈ విచారణ పర్వం కొనసాగుతుంది. మొత్తం అంటే ఆల్రెడీ ఎవరైతే కెల్విన్ ఉన్నారో ఆ కెల్విన్ కి సంబంధించిన ఫోన్ కాల్ డేటాలో ఎవరైతే 12 మంది నోటీసులు అందుకున్న వారి పేర్లు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. వారితో దిగిన కొన్ని ఫోటోస్, ఆ తర్వాత కొన్ని ఆధారాలు కూడా ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ సేకరించి ఉంది. వాటికి సంబంధించి మాత్రం వారితో క్లారిటీ తీసుకుని మా ఆధారాలను వారితో జతపరిచి తదుపరి చట్టపరమైన చర్యలకు పూనుకుంటామని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తోంది. రమణ, ఫైనల్ గా చెప్పండి, కేవలం కెల్విన్ కాల్ లిస్ట్ లో ఫోన్ నెంబర్స్ ఉన్న వారికి నోటీసులు ఇచ్చారని టాక్ అయితే వినిపిస్తుంది. కేవలం ఫోన్ నెంబర్స్ ఆధారంగానేనా, లేకపోతే ఇంకా ఏమైనా, అంటే వారి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది అనే కోణంలో ఇంకా ఏ ఆధారాలను పరిగణలోకి తీసుకుంటారు? ఫోన్ నెంబర్స్ తో పాటు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్ లో కొంత చాట్ ను కూడా వీళ్ళు సేకరించారు. తర్వాత ఈమెయిల్స్ లో కూడా కొంత సంభాషించినట్టుగా కూడా తెలుస్తోంది. వీటితో పాటు వీళ్ళైతే ఎక్కడైతే కలుసుకుంటున్నారో శివారు ప్రాంతాల్లోని కొన్ని రిసార్ట్స్ లో వీరు మీటింగ్ అనేట్టుగా చెప్తున్న పరిస్థితి. అక్కడ సీసీ ఫుటేజ్ వీటన్నిటిని, ఇలాంటి కీలక ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సేకరించి వాటికి సంబంధించి. రైట్ రమణ, థ్యాంక్ యూ.